everyone, welcome to Neospace Academy. This is Bharat Satar. ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో కలిసి చాలా రోజులు అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 4 to 5 months కిందట నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నామంటే, సో ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా నా ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది రెగ్యులర్గా యూట్యూబ్లో ఉంటుంది. నా యాప్లో కూడా రెగ్యులర్గా కోర్సెస్లో నేను సో నా యాప్లో నేను ఏదైతే కోర్సెస్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుందో వాటికి సంబంధించి వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా విత్ మెటీరియల్ విత్ పీడిఎఫ్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వరకే లాస్ట్ ఇయర్ నా యాప్లో చాలా మంది నా కోర్సెస్ అనేది పర్చేస్ చేయడం జరిగింది. సో కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, నేను లాస్ట్ 2 yearsలో ఎక్కువగా ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ పైన నేను ఎక్కువగా మేజర్ ఇన్స్టిట్యూషన్స్లో ఫోకస్ చేయడం వల్ల ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది నాకు తక్కువగా ఉండడం జరిగింది. ఎక్కువగా నా వీడియోస్ సాక్షి ఎడ్యుకేషన్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఎనీహౌ, ఏదేమైనా కూడా సో ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే, ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి నా వీడియోస్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ప్రతి వారంలో అట్లీస్ట్ ఒక 4-5 వీడియోస్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఆ వీడియోస్లో ఏముంటుందంటే, మీ అందరికి తెలిసిన విషయమే. సో నా కంటెంట్ అనేది మెయిన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇలాంటి ఏరియాస్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ వెనకాల ఒక పోస్టర్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ యూట్యూబ్ సిరీస్ అంటున్నాం. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇక్కడ నుంచి వచ్చేటువంటి వీడియోస్ అనేది ప్రతి ఒక్కరు ఫ్రీగా యూట్యూబ్ ద్వారా మీరు చూడొచ్చు. ఇందులో ఏముంటుందంటే, సో మనందరికీ అఫ్ కోర్స్ మనకి అప్కమింగ్ డేస్లో ఏపీపీఎస్సీ నుంచి అనుకోండి, టీఎస్పీఎస్సీ నుంచి అనుకోండి, లేదా యూపీఎస్సీ లాంటి యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్స్లో అప్కమింగ్ డేస్లో మనకు వచ్చేటువంటి ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని, సో న్యూస్ పేపర్స్ అనుకోవచ్చు, ఇంపార్టెంట్ న్యూస్ ఛానల్స్ అనుకోవచ్చు, సో వాటిని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేది నేను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందులో నేను ఆ కరెంట్ అఫైర్స్లో నేను ఫోకస్ చేసే ఏరియాస్ ప్రధానంగా గమనించినట్లయితే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదైతే ప్రతిరోజు అంటున్నాం డైలీ న్యూస్ పేపర్స్, అందులో హిందూ అనుకోండి, అదేవిధంగా మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి, హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా అంటున్నాం, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇలాంటి న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి మెయిన్ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఎస్పెషల్లీ స్పేస్ టెక్నాలజీ రిలేటెడ్, డిఫెన్స్ టెక్నాలజీ రిలేటెడ్, ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్, దీనికి సంబంధించి ఇంకా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ థింగ్స్, బయోటెక్నాలజీ, మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో, సో మేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అన్ని మనకు వచ్చే క్వశ్చన్స్ అన్ని ఇక్కడ నుంచి కవర్ అవుతూ ఉంటాయి. కొన్ని స్పేస్ టెక్నాలజీ నుంచి అడుగుతుంటారు, అదేవిధంగా డిఫెన్స్ టెక్నాలజీ నుంచి. సో కంపల్సరీ క్వశ్చన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎనర్జీ సెక్టార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా దాని నుంచి ఒక స్కీమ్ పైన మనకు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియర్ టెక్నాలజీ, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఏదో ఒక విధంగా క్వశ్చన్స్ అనేది అడుగుతూనే ఉంటారు. సో బయోటెక్నాలజీ పార్ట్, సో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటివన్నీ డైలీ మనకి న్యూస్ పేపర్స్లో ఏదో ఒక విధంగా మనకి టాపిక్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. సో మీరు ఆ న్యూస్ పేపర్స్ నుంచి ఎటువంటి టాపిక్స్ని సేకరించుకోవాలి, సో ఆ టాపిక్స్ నుంచి మన క్వశ్చనింగ్ అనేది ఎక్కడి నుంచి పాయింట్అవుట్ చేయొచ్చు, అదంతా నేను ప్రతిరోజు మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వారంలో కనీసం ఒక 5 వీడియోస్ అన్న మీకు నేను ఆ వారానికి సంబంధించి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు మళ్ళీ వాటిని ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం లేకుండా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతారో, సో వాళ్ళకి ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మళ్ళీ మీరు ఎక్కడే కానీ కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పేటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. అలాగే సైమల్టేనియస్గా వన్ మోర్ ఇంపార్టెంట్ కోర్ పార్ట్, ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఎన్విరాన్మెంట్ పార్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. సో జనరల్ స్టడీస్లో మనం చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక క్వశ్చన్ పేపర్ తెలంగాణ ఎగ్జామినేషన్స్లో అయితే, సో గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ జిఎస్ పేపర్ అనేది మనకి ఒక 150 మార్క్స్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 150 మార్క్స్, గ్రూప్ 2లో జిఎస్ అనేది 150 మార్క్స్. అందులో మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ
దాంతోపాటు ఎన్విరాన్మెంట్ పార్ట్ కలిపి దాదాపుగా 20 మార్కులు, మనకి 15 నుంచి 20 మార్కులు అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందులో కోర్ సబ్జెక్ట్ ని ఇంటిగ్రేట్ చేస్తుంటారు, కరెంట్ అఫైర్స్ ని కూడా ఆ కోర్ సబ్జెక్ట్ తో ఇంటిగ్రేట్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా జనరల్ సైన్స్ కూడా ఇంపార్టెంట్. అవన్నీ జనరల్ సైన్స్ క్వశ్చన్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ వీడియోస్ అనేది ఆల్రెడీ నా యాప్లో ఉంటాయి. ఎవరికన్నా బేసిక్స్ కావాలనుకుంటే బయాలజీకి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి సో నా యాప్లో క్లియర్గా డిజైన్ చేసి నేను పెట్టడం జరిగింది. సో జస్ట్ వెరీ మినిమల్ ప్రైస్ అనేది వాటిపైన ఉంటుంది. సో బేసిక్స్ కావాలంటే మీరు అది చూసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం చూసేది అంతా అప్లికేషన్ ఓరియంటెడ్, డైనమిక్ పార్ట్. ఇక్కడ ఇంకొక పార్ట్ ఉంది మనకి. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో ఎన్విరాన్మెంట్ సంబంధించి మనకి ఫ్రీక్వెంట్గా పొల్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి సంబంధించి, అదేవిధంగా బయోడైవర్సిటీ అనే టాపిక్, బయోడైవర్సిటీకి సంబంధించి, ఎనర్జీ రీసోర్సెస్ లాంటివి, రీసోర్సెస్ అంటున్నాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వీటిపైన, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ లెజిస్లేషన్స్, ఓకే, యాక్ట్స్, ఓకే, ఇంటర్నేషనల్, ఓకే, అగ్రిమెంట్స్ అనుకోండి, ట్రీటీస్ అనుకోండి, కన్వెన్షన్స్ అనుకోండి, కాన్ఫరెన్సెస్ అనుకోండి, అవన్నీ మనకి ఫ్రీక్వెంట్గా ప్రతి నెలలో మనకి న్యూస్ పేపర్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ ఏరియా. సో మనం ఎప్పుడైనా ఎన్విరాన్మెంటల్ సైన్స్ బేసిక్స్ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కొంత బయాలజీ పైన, కెమిస్ట్రీ పైన, జాగ్రఫీ పైన కొంత ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ 3 కోర్ సబ్జెక్ట్స్, ఓకే, ఆ 3 బేసిక్స్ పైన కనుక మీకు పట్టు ఉంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఎనీహో ఎన్విరాన్మెంట్ సంబంధించి బేసిక్స్ అనేది కూడా నేను నా యాప్లో నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎలా డిస్కస్ చేస్తామంటే, సో న్యూస్ పేపర్స్లో ప్రతిరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ దాంతో పాటు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కూడా ఏదో ఒకటి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాటిని కొంత ఫైండ్ అవుట్ చేసి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రోజు న్యూస్ పేపర్లో మార్నింగ్ కొన్ని అంశాలు చూసాం. సో అదంతా స్టడీ చేసిన తర్వాత ఈ రోజు నైట్కో లేదా రేపు మార్నింగ్కో ఆ వీడియో అనేది మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇలా నేను యూట్యూబ్ సిరీస్లో భాగంగా సో ఇప్పటి నుంచి మీకు, ఓకే, నా ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ని రోజులు దాదాపుగా 6 months నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పటికి కూడా నేను పెద్దగా ఫోకస్ చేయలేదు. చెప్పా కదా, నా మెయిన్ ఫోకస్ నేను ఇక్కడ ప్రధానంగా ఆఫ్లైన్ సెంటర్స్ పైన నేను ఎక్కువగా, ఓకే, క్లాసెస్ అనేది తీసుకోవడం జరిగింది లాస్ట్ 2-3 yearsలో. బట్ ఇప్పటి నుంచి చాలా మంది సో నా ఆన్లైన్ క్లాసెస్ కోసం సెర్చ్ చేస్తుంటారు యూట్యూబ్లో. సో డైరెక్ట్గా ఇంకా నా ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎక్కడే కానీ దొరకవు మీకు ఇప్పటి నుంచి. సో నా యూట్యూబ్ ఛానల్లో, ఓకే, కరెంట్ అఫైర్స్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా దొరుకుతాయి. నా క్లాసెస్ కావాలంటే మాత్రం ప్రత్యేకంగా Group 1 సంబంధించి, Group 2 సంబంధించి, ఈవెన్ యూపీఎస్సి. సో మొన్న 2025లో జరిగినటువంటి యూపీఎస్సి ఎగ్జామినేషన్స్లో నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో యూపీఎస్సి ప్రిలిమ్స్ కూడా నేను టీచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నేను చెప్పిన టాపిక్స్లో నుంచి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఇంక ఇటీవల కాలంలో తెలంగాణలో నిర్వహించినటువంటి Group 1 మెయిన్స్ నాది ఆల్రెడీ మార్కెట్లో, ఓకే, నా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది లాస్ట్ ఇయర్ అవైలబుల్లో ఉంది, మెయిన్స్ బుక్. సో ఆ బుక్లో నుంచి దాదాపుగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో సో ఆల్మోస్ట్ ఒక 90% క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్లో 90% క్వశ్చన్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో కూడా ఉంటుంది, నా బుక్ నుంచి ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చిన క్లియర్లు. సో ఇంకా భవిష్యత్తులో మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇక్కడ ప్రత్యేకంగా ఏపీలో మనకి ఖచ్చితంగా త్వరలో నోటిఫికేషన్స్ రానున్నాయనేది ఒక వాదన. అది Group 2 కావచ్చు, Group 1 కావచ్చు. అదేవిధంగా తెలంగాణలో కూడా అతి త్వరలో Group 1 నోటిఫికేషన్, Group 2 నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కొత్తగా న్యూ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఇప్పటి నుంచి ఈ సబ్జెక్ట్స్ పైన కనుక మీరు ఫోకస్ చేస్తే సో Group 1 అనుకోండి, Group 1 ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి 2 మీకు చాలా హెల్ప్ అవుతాయి. అదేవిధంగా Group 1 మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఆ 2 కలిపి దాదాపుగా 150 మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో తెలంగాణ Group 1 మెయిన్స్లో అయితే 100 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఒక 50 మార్కులు అనేది పేపర్ 4లో ఉంటుంది. ఎకానమీతో పాటు ఎన్విరాన్మెంట్ అనేది పేపర్ 4లో ఉంటుంది. పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ, దాంతో పాటు చివరిలో 50 మార్కులు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఏపీ క్వశ్చన్ పేపర్లో మాత్రం, ఏపీ సిలబస్లో మాత్రం Group 1 మెయిన్స్లో పేపర్ 5 అనేది 150 మార్కులు కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఓకే, న్యూస్ పేపర్ని ఎప్పటి నుంచే మీరు చదవడం వల్ల ప్రిలిమ్స్కి మాత్రమే కాకుండా మెయిన్స్ కూడా యూజ్ అవుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ న్యూస్ పేపర్స్ అనేది అవైలబుల్లో ఉంటే నేను చెప్పిన క్లాసెస్, యూట్యూబ్లో వచ్చేటువంటి క్లాసెస్ని బేస్ చేసుకొని ఏవైతే నేను ఇక్కడ యూట్యూబ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందో అవి మళ్ళీ మీరు న్యూస్ పేపర్లో
మీరు ప్రత్యేకంగా చదువుకోవచ్చు. ఒక్కసారి మనకు కొన్ని టాపిక్స్ రిపీటేటివ్గా మనకు వస్తూ ఉంటాయి. ఒకే నెలలో అదే టాపిక్ 4-5 సార్లు న్యూస్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాటిని రేపు ఎగ్జామ్లో మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో రిఫ్లెక్ట్ చేసేదానికి స్కోప్ ఉంది. సో వాటిని బేస్ చేసుకొని మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలనేది నా ఒపీనియన్. సో ఇప్పటి నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ అన్ని రెగ్యులర్గా ఉంటాయి. సో నా యూట్యూబ్ ఛానల్కి నా యూట్యూబ్ ప్రెజెన్స్ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఎందుకంటే నేను ఎందుకు పదే చెప్తున్నా అంటే చాలా మంది నా వీడియోస్ కోసం సెర్చ్ చేస్తుంటారు. ఇప్పటి నుంచి నా వీడియోస్ అనేది ఓన్లీ న్యూ స్పేస్ అకాడమీ యాప్లో మాత్రమే, న్యూ స్పేస్ అకాడమీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఏదో మేజర్ కోచింగ్ సెంటర్స్లో మెయిన్ కోచింగ్ సెంటర్స్లో అశోక్ నగర్లో కొన్ని కోచింగ్ సెంటర్స్లో మాత్రమే నేను ఆఫ్లైన్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అనేది సో నా ఎక్కడన్నా మీరు యాప్లో చూసినా కూడా గతంలోటి ఎవరి దగ్గర చూసినా కూడా అవి ఎవరు కొనొద్దు. అవి ఓల్డ్ వీడియోస్, కొంతమంది నా ఓల్డ్ వీడియోస్ పెట్టేసి అవి అలాగే అమ్ముకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పటి నుంచి నా యాప్లో 2025, 2026ని బేస్ చేసుకొని ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కోసం, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ కోసం, సో నెక్స్ట్ ఇయర్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయబోతున్నారో సో వాళ్ళను ఉద్దేశించి కూడా ప్రత్యేక కోర్సెస్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.